చెప్పురా తల్లి. అన్నయ్య నీకు గుడ్ న్యూస్. ఏంట్రా అది? ఎంత మంచి శుభవార్త చెప్పినావు తల్లి. ఈ విషయం బాగా చెప్పినవారా? లేదన్నయ్య, ఇంటికి వెళ్ళాక ఆయన సర్ప్రైజ్ చేస్తాం. తల్లి నేను కూడా నేను చూడడానికి ఇంటికి వస్తున్నాను రా. ఇంటికి వస్తున్నావా? రా అన్నయ్య, నిన్ను చూడక చాలా రోజులు అవుతుంది. సరే తల్లి, జాగ్రత్త రా మరి. సరే అన్నయ్య. నవీనా కొన్ని లింక్ ఇస్తారా? వస్తున్నానండి. నేను తీసుకురామంటే స్వీట్ తీసుకొచ్చినా? ముందు తీసుకోండి, మీకు ఒక శుభవార్త చెప్తా. మీరు ఆడబిడ్డకి తండ్రిగా పోతున్నారండి. మన ఇంటికి త్వరలో మహాలక్ష్మి రాబోతుంది. చాలా సంతోషంగా ఉంది. నేను రోజు ఊరి చివర అమ్మవారికి మొక్కేదాన్ని నాకు ఆడపిల్ల పుట్టాలని. ఆ తల్లి నన్ను ఇప్పటికీ కరుణించింది. ఈ విషయం హాస్పిటల్లోనే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా, కానీ నేను టీపీ చేసి ఈ శుభవార్త చెప్తాను, ఆగినండి. అయ్యో ఏంటండి స్వీట్ కింద పడేసారు? నాకు తలనొప్పి ఉంది కదా, బయటకు వెళ్ళొస్తాను. బావా ఎక్కడికి వెళ్తున్నావు? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు బావా? చిన్న పని మీద బయటకు వెళ్తున్నా. నాకైతే చాలా సంతోషంగా ఉంది బావా. దీనికి అదేంటి బావా, మా చెల్లి నీకేం చెప్పలేదా? మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది కదా, నేను సర్ప్రైజ్ చేస్తాను కూడా చెప్పింది బావా. అంటే నీకేం చెప్పలేదా? చెప్పింది. ఓహో చెప్పిందా బావా? నా చెల్లి చెప్పిన మాట నేను వినగానే ఎగిరి గంత అనిపించింది బావా. నువ్వు కూడా గంతేసావు కదా. వేసాను. ఏది ఏమైనా సరే బావా, దాని సీమంతం మాత్రం ఘనంగా చేద్దాం. చేద్దాం. నువ్వు ఇంట్లో కూర్చో బావా, చిన్న పని ఉన్నది చేసుకొని వస్తా. సరే బావా, తొందరగా మరి జరా. సరేనా? చెల్లెమ్మా అన్నయ్య బాగున్నావు? అన్నయ్య బాగున్నారా? చాలా సంతోషంగా ఉందిరా నాకు. కూర్చోదండి, కూర్చోరా నువ్వు. కూర్చోలే, ఇప్పుడే వస్తున్నావా? అవునరా, అందరు మంచిగా ఉన్నారా? అందరం మంచిగా ఉన్నారా? చూడరా, నీకు తొలిసూరు కాన్పులోనే ఆడబిడ్డ పుట్టబోతుంది. ఎంత అదృష్టవంతులు తెలుసారా నువ్వు. కానీ ఇంకా మన అమ్మ నాన్న ఉంటే ఎంతో సంతోషించేటోళ్ళురా. ఏం చేస్తాం, ఆ భగవంతుడు తొందరగా తీసుకెళ్ళిండు. నువ్వు ఉన్నావు కదన్నా, వాళ్ళు లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నావు. నాకు ఇంకేం కావాలన్నా? ఇంకొన్ని రోజులైతే నా మేనగూడ నా ఇంట్లో తిరుగుతుంది. ఆడపిల్ల ఇంట్లో తిరగడం అదృష్టం అంటారు. ఎలాగో నాకు అదృష్టం లేదు కదరా. ఎలాగో మీ వదినకు పిల్లలు పుట్టారని డాక్టర్లు చెప్పేశారా. అయినా నాకేంట్రా, త్వరలోనే నా మేనగూడలు రాబోతుంది మా ఇంటికి. నా ఇల్లంతా కలకలాడుతుంది. అయ్యో మాటలో పడి మర్చిపోయారా, ఈ విషయాన్ని మీ వదినతో చెప్పలేదు. చెప్తే కనుక నాకంటే ఎక్కువ సంతోషిస్తుంది అనిపించింది. నువ్వు జాగ్రత్త తల్లి, ఓకేనా? వస్తారా మరి? సరే అన్నయ్య. కొడుకు పుడతాడని చెప్పేసి కొండగట్ట అందిన కాడ ముడుపు కడదాం అనుకున్నా. కానీ నా దరిద్రానికి ఆడబిడ్డనే పుట్టబట్టి, ఆడబిడ్డ అంటే నాకు పరమ అసహ్యం. ఏం చేయనో అర్థమైతలేదురా వాసు. అంటే నీ కుంప ముంచనికి ఆడపిల్ల పుడుతుందన్నమాట. అర్థం కాలేదురా. అర్థమయ్యేటట్టు నేను చెప్తా అన్న. ఆడబిడ్డ తల్లికి బరువు కాదేమో, కానీ తండ్రికి మొత్తం పక్కా బరువే. ఆడపిల్ల ఐదాకులు ఉంటుంది అన్న, ఎక్కడ పడేసినా భయమే. అదే మగపిల్లాడు అనుకో, స్టీల్ ప్లేట్లు అంటాడు, ఎక్కడ పడేసినా ఉంటాడు. పైగా పెద్దయ్యాక ఏమైందో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, ఎవరితో పోతాడో తెలియదు.
అడ్డమైన సమస్యలను తీసుకొచ్చి మా ఇంటి తిండే పెడతారు. అవసరమా అన్న? భయంతో చెప్పి ఆపరేషన్ చేయించేసి. అపార్షన్ చేయించాలంటే మీ వదిన ఒప్పుకోవాలి కదరా. అసలే ఆడబిడ్డ పుడుతుందన్న సంబరంలో ఉన్నారు. అరే ఏందన్నా నువ్వు ఊరగా పచ్చడి అమ్ముతున్నావు అని ఊరంతా చెప్తావేంది? ఇటువంటి పని కుట్టు సొప్పుడు కాకుండా చేయాలన్నా మనం చేసే పనులు మూడో కంటికి తెలియద్దన్నా. అన్నా అన్నా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, ఇంకొన్ని రోజుల్లో నీ కూతురు భరతనాట్యం చేస్తుంది. రారాయ్ వర్షకు రారాయ్ అనుకుంటూ దుంకుతా ఉంటది. నువ్వేమో తోన్ తగ్గడ దీని తగ్గడ తోన్ తగ్గడ దీని తగ్గడ. ఏ ఆపరా, వినడానికి దరిద్రంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి మీ వదినకు అబార్షన్ కుప్పిస్తా. పో పోయా పని చేయపోయాక. అక్క ఏంద్రా తమ్మి గిట్లా వచ్చినావు? అక్క నీకు చేతి వార్త చెప్పడానికి వచ్చిన అక్క. ఏంద్రా అది? ఈ రోజు ఆ మోహన్ గారు కలిసిండు. వాడికి ఆడబిడ్డ పుట్టవుతుందట. ఇది చేతి వార్త ఎందుకైతుందిరా? ముందు నేను చెప్పేది అక్క. ఏందో చెప్పు. ఆ మోహన్ గారికి ఆడబిడ్డ పుడుతుందన్న సంతోషం లేదక్క. ఆడబిడ్డ అంటేనే అసహించుకుంటుందట. ఆడబిడ్డ వద్దట, మగబిడ్డే కావాలట. వాడిని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది అక్క. దీన్ని అడ్డు పెట్టుకుని వాడి కుటుంబాన్ని దెబ్బ కొడదాం అక్క. ఏమంటావు అక్క? కానీ ఎట్లారా? ఆడికేస్తున్నా అక్క. నేను వాడితో వాడి పిల్లాన్ని అపర్సం చేయించుకోమని ఒప్పించిన అక్క. వాడి భార్య కూతురు పుట్టాలని ఎక్కని కొండ లేదు, మొక్కని దేవుడు లేడు. నేను చాలా సార్లు గమనించిన అక్క. కాబట్టి అది చచ్చిన అపర్షన్ ఒప్పుకోదు. అది అభాషానికి ఒప్పుకోకపోతే మనకేంద్రా ఉపయోగం? ఉందక్క. అది ఎలాగో అపర్షన్ ఒప్పుకోదు. వాడు దానికి అపర్షన్ చేయించకుండా ఊరుకోడు. అలా వారిద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది. వాడి చీరుతోనే బయటికి గింటేస్తాడు. నువ్వు సూపర్ రా తమ్ముడు. నా తమ్మును అనిపించుకున్నావు. నా రక్తం పంచుకొని ఉట్టకపోయినా నా పగని పంచుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. కానీ అది వాళ్ళ మాటిని అభాషణ చేయించుకుంటే మళ్ళా వాళ్ళు ఎప్పటిలెక్క కలిసి ఉంటారు కదరా. అరే వాసు, వాళ్ళిద్దరూ కలిసి ఉండద్దురా. వాళ్ళ పచ్చని కాపురంలా మనం చిచ్చు పెట్టాలి. ఆ మోహన్ గారి గురించి నాకు బాగా తెలుసక్క. అనుకున్న దానికోసం ఎంతకైనా తెగిస్తాడు. వాడిని తెగించేలా నేను చేస్తానక్క. నువ్వు ధైర్యంగా ఉండు. సరేరా తమ్ముడు, నువ్వు జాగ్రత్త. అలాగే అక్క. ఉమ్. ఎవరే అతను? ఆ, నా తమ్ముడు. అవునా? మరి నేను ఎప్పుడు చూడలే. వాడు దేవుని లాంటోడు, అందరికి కనబడడు. అప్పుడప్పుడు వచ్చి ఈ అక్కని కలిసిపోతాడు. అందుకేనా వాణ్ణి నీ పగలో భాగం చేసినావు? ఎట్లా నువ్వు నాకు ఉపయోగపడతలేవు కదా, అందుకే ఈ రంగంలోకి వాణ్ణి దించిన. ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే నీకేమత్తది? ఆనందం వస్తుంది. చూడు, నేను నిన్ను ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు. కేవలం ఆ మోహన్ గారి మీద ఉన్న పగతోనే పెళ్లి చేసుకున్నా. వాడు దేన్నైతే ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో దాన్ని నేను దూరం చేస్తా. నువ్వు చూస్తూ ఉండు. అయ్యో ఏంటండి స్వీట్ కింద పడేసారు? నాకు తలనొప్పి ఉంది కదా, బయటకు వెళ్ళి వస్తాను. ఏమైంది నవీనా? ఏం లేదండి.
అప్పుడు ఏం మాట్లాడకుండా పోయినందుకు బాధపడుతున్నది. దానికి ఒక బలమైన కారణం ఉంది నవీన. మనకు తులసూరు కొడుకు పుట్టాలని నా కోరికనే, కానీ అనుకోకుండా ఆడపిల్ల పుడుతుందని అనుకోలేదు. నవీన, నాకు ఒక చిన్న సాయం చేస్తావా? ఏంటిదండి? నా కోసం అభాషణ చేయించుకో నవీన. ఏం మాట్లాడుతున్నారండి? ప్లీజ్ నవీన, ప్లీజ్. ఏంటండి మీరు మాట్లాడేది? ఒక ఆడపిల్లనై ఉండి కడుపులో పిండాన్ని కడుపులోనే చెప్పుకోన్నా. పుట్టేది ఆడపిల్లైనా మగపిల్లాడైనా మన బిడ్డ అండి. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని ఎలా తీయమంటారు? నాకు తెలుసు నవీన, కానీ ఒక్కసారి నా మాట విను. అది కాదండి, ఆ అమ్మని నేను ఎన్నో నోములు నోచుకుంటే నాకు ఈ బిడ్డను ప్రసాదించింది. చూస్తూ చూస్తూ ఎలా తీసుకోమంటారండి? నవీన, ఈ బిడ్డను తీసేస్తే నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగ బిడ్డేని, నాకు ఆ నమ్మకం ఉంది. కావాలంటే కాలు పట్టుకున్నాను. అయ్యో ఏంటండి? ప్లీజ్ నవీన, అభాషణ చేయించుకో. సరే నవీన, రేపు హాస్పిటల్కి వెళ్దాం. ఆ పని మీద ఉంటాను. గీత, గీత, ఏంటండి? ఇలా రావే. ఫస్ట్ స్టేట్ తీసుకో చెప్తాను. ఎందుకండి? ఏమైంది? నువ్వు తీసుకో చెప్తాను. ఏంటండి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు? కొంపదీసి ప్రమోషన్ వచ్చిందా ఏంది? ప్రమోషన్ ఏంది? ప్రమోషన్ అంతకంటే గొప్ప విషయం ఇంకా. ఏంటండి అది? మన ఇంటికి మహాలక్ష్మి రాబోతుంది. ఎవరా మహాలక్ష్మి? నా చెల్లికి కూతురు పుట్టబోతుంది. మన ఇంటికి కోడలు రాబోతుంది. ఇక మన ఇల్లంతా పండగ వాతావరణమేనే. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు కూడా ఈ సంతోషం తట్టుకోలేకపోతున్నావు కదా. ఇదిగో ఈ స్వీట్లను నువ్వే తినేసేయగా, సరేనా? చూడరా, నీకు తొలుసూరు కాంపులోనే ఆడబిడ్డ పుట్టబోతుంది. ఎంత అదృష్టవంతులో తెలుసా నువ్వు? నా కోసం అభాషణ చేయించుకున్నాను. ఆడపిల్ల ఇంట్లో తిరగడం అదృష్టం అంటారు. ఎలాగో నాకు అదృష్టం లేదు. నవీన, బిడ్డను తీసేస్తే నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగ బిడ్డేని, నాకు ఆ నమ్మకం ఉంది. త్వరలోనే నా మెడగోడు రాబోతుంది మా ఇంటికి. నా ఇల్లంతా కలకలాడుతుంది. మనకు తులసూరు కొడుకు పుట్టాలని నా కోరికనే. కావాలంటే కాలు పట్టుకున్నాను.